పెద్దపల్లి జిల్లాలో మైనర్ బాలిక అత్యాచార హత్య ఘటనా స్థలాన్ని మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. రామగుండం సిపి శ్రీనివాస్ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సిపిని ఆదేశించారు మంత్రులు. ఈ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆధారంగా విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారం హత్య ఘటనా స్థలాన్ని మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. రామగుండం సిపి శ్రీనివాస్ను కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఘటనలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. మంత్రుల వెంట ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. మరి రైస్ మిల్లో పనిచేస్తూ ఉన్న ఇద్దరి దంపతుల పసిపిల్ల 6 సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు పడుకున్న ప్రాంతానికి వచ్చి వెంటనే మరి తనిఖీలు చేయటం, ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం, గంట వ్యవధిలోనే మరి ఈ సంఘటన జరిగింది. ఆ గంట సమయంలో కూడా పోలీసులంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితుని గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితుడు కూడా దొరకడం, ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధాకరం. ఆ నిందితుడు చేసిన చర్య హీననీయం. మానవ ప్రపంచం క్షమించరాని నేరం చేసిండు. పూర్తి స్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను, మా సహచార మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారు, పోలీస్ అధికారులు ఇంకా మెరుగైనటువంటి పనితనాన్ని పెంచుకొని గస్తీలు అదేవిధంగా గస్తీ పెంచుకోవడం, ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు, గంజాయిలో ఉన్నవాళ్ళు, మత్తులో ఉన్నటువంటి వాళ్ళు, పని లేకుండా మత్తులో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడము, లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము, ఇలాంటి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా ఇంకా ముందు కూడా పోలీస్ వ్యవస్థ యొక్క కార్యక్రమాలను పటిష్టం చేస్తామని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మరొకటి ఇట్లాంటి జరగకుండా కూడా మరి వ్యవస్థను పటిష్టం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క మీడియాతో మాట్లాడారు. సుల్తానాబాద్ ప్రాంతంలో 6 ఏళ్ల చిన్నారిపైన జరిగిన ఘటన సభ్య సమాజం క్షమించరానిదన్నారు. సమాచారం అందిన గంట వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని, అయితే అప్పటికే చిన్నారి మృతి చెందడం బాధాకరమని వాపోయారు. ఈ ఘటనపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించి నిందితుడిని వెంటనే పట్టుకోవడంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు విజయ రమణారావు, మక్కాన్ సింగ్తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆ చిన్నారి తండ్రి పోలీసులకు ఫోన్ చేయగానే 100 డయల్ చేయగానే 5 నిమిషాల్లో ఏసీపీ గారు వారి బృందం అంతా కూడా అక్కడికి రావడం జరిగిందని, గాలింపు చర్యలు మొదలుపెట్టడం జరిగిందని వారు చెప్పడం, అయినా కానీ ఎంత గాలింపు చేసినా తిరిగి ఆ చిన్నారిని కాపాడలేకపోయినాము అనే ఒక బాధ వారు వ్యక్తం చేయడం జరిగింది. అగంతకుడు చేసిన చర్య, దాని తర్వాత చంపడం ఎవ్వరు కూడా ఈ సభ్య సమాజం ఎవ్వరు కూడా సహించేది కాదు. తగు విధమైన శిక్ష పడే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నేరుగా డిక్లేర్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీసు అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఇక్కడ కొత్త చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిందితుని కూడా అరెస్టు చేయడం జరిగింది. కానీ ఇక ముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదేవిధంగా రాత్రిపూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి. అదేవిధంగా ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది, గంజా అనేది వినబడకూడదు, దాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నటువంటి లక్ష్యం వెనుక కూడా ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి. ఏది అనేది వివక్షత లేదు, చిన్నపిల్ల లేదు, అమ్మ లేదు, చెల్లె లేదు, తేడా లేకుండా ఇలాంటి ఘాతుకాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి
ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు, ఆయన యొక్క మైండే కాదు, ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతో మంది ఇలాంటి పసికున్నలు కూడా, ఆడవాళ్ళు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది.